వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు రైతన్న మీకోసం కార్యక్రమం. అమరావతి పనులు వేగంగా కొనసాగుతున్నాయి, మంత్రి నారాయణ. హిందూ మనోభావాలను దెబ్బతీసిన రేవంత్ వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సందర్శించి ప్రత్యేక రైతన్న మీకోసం ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన రైతులు మరియు వారి కుటుంబాలతో ప్రత్యక్షంగా ముఖాముఖి సంభాషణలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు నాయుడు పామాయిల్ సాగు చరిత్రను గుర్తించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో మలేషియా నుండి మొక్కలను తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. రైతుల ప్రస్తుత విజయాలను ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు డెల్టా ప్రాంతాలు మాత్రమే వారి వ్యవసాయ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో రైతులు ఇప్పుడు వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. పామాయిల్ విషయంలో తన ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు ఈ అద్భుతమైన విజయాన్ని నేరుగా ఆయన జమ చేశారు. మరియు అభివృద్ధి మరియు సాధనలో తదుపరి స్థాయికి చేరుకోవడంపై తమ ప్రయత్నాలను కేంద్రీకరించాలని హాజరైన వారిని కోరారు. పామాయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చడం, అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామాయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, మగ్గబెట్టి ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది. ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి, గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం. అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం చరిత్రది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం. అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం. మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది, కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు, దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు, మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు, అనేక లాభాలు ఉంటాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మా. ఎక్సలెంట్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేశావు. చాలా మంది చదువుకుని ఉన్నారు ఇక్కడ, అందుకే చూస్తున్నా అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు. ఇప్పుడంతా మోడర్న్ రైతులైపోయాం. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం.
ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి, పుణ్యనదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం, పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఈ సంవత్సరం రిజర్వాయర్లో 1900 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 30% గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 133 కిలోమీటర్ల పరిధిలో ప్లానిటేషన్ ప్రణాళిక రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు. రైతు సమస్యలు ఒక్కోటిగా పరిష్కారం జరుగుతుందన్న నారాయణ 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించిన రైతుల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ముందుకు రాకుంటే భూసేకరణ వెళ్తామని తేల్చి చెప్పారు. సిఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. ఉండవల్ల ఇంతవరకు లేఅవుట్ లేదు. ఇప్పుడు లేఅవుట్ వేసి యాక్చువల్గా పబ్లిక్ నుంచి యాక్చువల్గా ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటున్నారు. అది అయిపోయింది. దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక 10 రోజుల్లో లాటరీ వేసి ఎవరైతే రైతులు 350 ఎకరాలు ఇచ్చినట్టున్నారు వాళ్ళకి వెంటనే అది ఇచ్చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఏదైతే రిజిస్ట్రేషన్స్, ప్లాట్లు, లంక లాట్స్ జరిగిపోతున్నాయి. ఇవి కాకుండా రైతు సమస్యలు ఏదైతే గ్రామ కంటాలు, జరీబ్, నాన్ జరీబు, రోడ్డు హిట్స్, దీని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి వెరిఫై చేయమని ఇచ్చాము. వారు ఒక 1 మంత్ టైంలో వెరిఫై చేస్తామన్నారు. అది వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళది జెన్యున్గా ఉందా లేదా అనేది వెరిఫై చేయమన్నాం. అది వెరిఫై చేస్తున్నారు. 1 మంత్లో వెరిఫై అయిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకొని కమిటీలో ఉన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రావణ కావచ్చు, మేము డెసిషన్ తీసుకొని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు రాజధానిలో ప్రధానమైనటువంటి రాజధాని రైతులు వస్తుంది. ఈ రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా 2వ దశ ల్యాండ్ పుల్లింగ్ మీరు ఎందుకు వెళ్తున్నారు? నాకు ఇక్కడ రైతులు గత 5 ఏళ్ల ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చేదిగా చేయండి, ఎయిర్పోర్ట్ వచ్చేదిగా చేయండి, ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు, అది వచ్చేది చేయండి, దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీకి ఇచ్చారు. అందువల్ల దాని మీద ముందుకు పోతాం. కమిటీ రాకముందు అధికారుల వైఖరితో ఇబ్బంది పడ్డాం. కమిటీ వచ్చాక మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఏం చెప్పినా కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడ అని చెప్పి రైతులు చెబుతున్నారు సార్. అంటే కమిటీలో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. అయితే వీటన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఒకసారి వెరిఫై చేయటం బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు కొందరు అధికారులు కొందరికి ఫేవర్ చేశారన్నారు. అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అప్లికేషన్ తీసి వెరిఫై చేయమన్నా. వెరిఫై చేసి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ రిక్వెస్ట్ రోడ్డు హిట్ కావచ్చు, జరీబ్ కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు, రిక్వెస్ట్ చేసినవన్నీ వెరిఫై చేసే విధంగా చేయమన్నా. అది చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. దానికి 1 మంత్ టైం పెట్టుకున్నాం. అందువల్ల రైతు సోదరులు ఈ 1 మంత్ కొద్దిగా ఓపికగా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తాను. కమిటీలోని సభ్యులు కొంచెం సహనంతో వ్యవహరించాలి రైతులతో మాట్లాడేటప్పుడు అని కూడా చెబుతున్నారు సార్. ఖచ్చితంగా సహనంగానే వ్యవహరించి అందరినీ కూల్గానే తీసుకుపోతాం. థ్యాంక్ యూ. కొద్దిగా డిస్కస్ మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ లేకుండా మాకు మిగిలిన రైతులు వాళ్ళ ఫ్లాట్స్లో డ్రైనేజీ జనరల్గా మైనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు తెలిపారు. నర్సీపట్నంలో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొన్న ఆయన వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని స్పీకర్ ప్రకటించారు. రిజర్వేషన్ కోటాను మరో 1 నుండి 2% పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు 35 కేజీల బియ్యం అందేలా అంత్యోదయ రేషన్ కార్డుల మంజూరుకు సహాయపడతారని అయ్యనపాత్రుడు హామీ ఇచ్చారు. దివ్యాంగుల కోసం కార్పొరేట్ సంస్థల CSR నిధులతో ఉచితంగా బ్యాటరీ వాహనాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అన్ని దివ్యాంగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా అది కూడా ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను, కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళందరూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. చూస్తున్నాను, నేను కాదన్ను. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం. అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవేళ చూశాను, వాళ్ళే పెద్ద ఏం అడగలేదు. ఏమడిగారండి? బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది, దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పట్టుకొని వాళ్ళకి కూడా కోటా ఉంది, చాలదు, పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి 1 or 2% బ్యాక్లాగ్ పోస్టులో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి వికలాంగులకి వాళ్ళు నడలేరు, ఎక్కడికి నడలేరు, ఉద్యోగం చేయలేరు, ఆఫీసులో కూర్చొని చేయడం తప్పించి ఏం చేయలేరు. అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ ఇస్తే ఆ కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతాం. దాని గురించి చంద్రబాబు దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు, ఇది చంద్రబాబు అవసరం లేదు, మనమే చేయొచ్చు. దీనికి చంద్రబాబు ఎందుకు? అందుకే అప్లికేషన్ పెట్టాలి. ముందు ఏంటంటే ఈ దేనికి కావాలా, ఏం చేయాలా, ఆడవాళ్ళు గ్రూపులుగా 4-5 గ్రూపులు కలిపి ఇస్తుంటే ఇక్కడ లోకల్ బ్యాంకులు ఇస్తాయి. కంపల్సరిగా బ్యాంక్స్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోవాలని, తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన సంప్రదాయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. హిందూ దేవతల గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడే తీరు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి గాని జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. విశాఖపట్నం పెందుర్తి జీవీఎంసీ 96వ వార్డులో 3,53,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. శంకుస్థాపనలో భాగంగా 96వ వార్డులో 1,55,00,000 వ్యయంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బృందావన్ గార్డెన్ లో 1 ఎకరా 60 సెంట్ల విస్తీర్ణంలో 1,99,00,000తో స్పోర్ట్స్ థీమ్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈరోజు 96వ వార్డులో గౌరవ మేయర్ గారి వార్డు ఇది. వారి ఆధ్వర్యంలో 3,53,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసుకున్నాం. 2 కూడా మంచి కార్యక్రమాలు. ఒకటి హాస్పిటల్ అయితే, యూపీహెచ్ అయితే, రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ, వాకింగ్ చేసుకోవటానికి కానీ, యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం దగ్గర రెండింటికి కూడా పెద్ద ఎత్తున 3,53,00,000తో పనులు మొదలు పెట్టుకోవటం. అది కూడా మేయర్ గారు వారి ఇంట్రెస్ట్తో యుద్ధ టైం బాండ్ పెట్టి 3-4 నెలల్లో పనులు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మా మేయర్ పీలా శ్రీనివాసరావు గారికి ముందు, పీలా శ్రీనివాసరావు తర్వాత అన్నట్టుగా కార్యక్రమాలు చేస్తారు. ఇది ఆషామాషి విషయం కాదు.
మనసుంటే చేయాలన్న తపనుంటే ప్రభుత్వంలో ఎంతన్నా చేయొచ్చని నిరూపించిన నేపథ్యం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర ఈ సంవత్సరాల కాలంలో మాకు సంబంధించి పెందుర్తికి సంబంధించి 175 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ నేను కానీ మా స్థానిక కార్పొరేటర్లు కానీ అందరి కృషితో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో కూడా మా సంకల్పం ఏమిటంటే మేము ఎప్పుడు కూర్చున్నా మేయర్ గారు మా కార్పొరేటర్లు మన టైము 6 నెలలు 5 నెలలు పూర్తయ్యే లోపు ప్రజలతో ఇది మిగిలిపోయింది అని అడిగించుకోకుండా అన్నీ చేయాలన్న తపంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. పనిచేసే మేయరు పనిచేసే కార్పొరేటర్లు దొరకడం నిజంగా నాకు కూడా చాలా ఆనందం, అదృష్టం. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ప్రజల మన్ననలు పొందే విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ కార్పొరేటర్లే రావాలనే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తూ మనస్ఫూర్తిగా మేయర్ పేలా శ్రీనివాస్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలియదు. తిరుమల శ్రీవారిని తమిళ నటుడు జేఎం రవి దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన స్నేహితురాలు కెనీషాతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భార్య ఆర్తి నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు జేఎం రవి గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకులు కేసు కోర్టు పరిధిలో ఉంది. திருப்பதி கோயிலில் தரிசனம் முடிச்சுட்டு உங்கள் எல்லாரையும் சந்திக்கிறதுல ரொம்ப சந்தோஷம். நான் எப்பவுமே வருவேன், உங்கள் எல்லாருக்கும் தெரியும். இந்த வாட்டி எப்பவும் போல மன நிம்மதிக்காகவும் சந்தோஷத்துக்காகவும் என்னுடைய குழந்தைகளுடைய நலனுக்காகவும் அவங்களுடைய ஹெல்த்காகவும் எங்கள் அப்பாக்காக எல்லாருக்காகவும் இங்கே படமும் ஆரம்பிக்கிறோம். அதுக்காகவும் வந்து வேண்டுதல் பண்ணிட்டு கிளம்புறேன். ரொம்ப நன்றி உங்கள் எல்லாரையும் சந்திச்சதுல. நெக்ஸ்ட் பொங்கலுக்கு பராசக்தின்ற படம் ரிலீஸ் ஆகுது. அதுக்கப்புறம் ஜீனி படம் ரெடி ஆயிட்டு இருக்கு. ஸ்லோவா ஒன் பை ஒன்னா வந்துட்டு இருக்கு. கூடிய சீக்கிரம் சொல்லுங்க. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఏఐసిసి కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు అఖిలేష్ శుక్లా పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై కీలక నేతలతో ఆయన విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మాట్లాడిన శుక్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బలమైన జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయాలని సూచిస్తున్నామని, త్వరలోనే పార్టీ పునర్నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తల అభిష్టమే కొత్త జిల్లా అధ్యక్షుడి ఎంపికకు ప్రమాణమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొత్త అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. అదేవిధంగా ఏఐసిసి ఎస్ఎస్ఎల్ కన్వీనర్ జంగా గౌతమ్ మాట్లాడుతూ కొండేటి చిట్టిబాబు వ్యక్తిగత కారణాల్లో రాజకీయ కారణాల్లో తెలియకపోయినా పార్టీని విడిపోయారని వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు కృషి కొనసాగిస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. All my Congress leader friends here, and I thank you all media friends that you people have decided to give us time, that through you we can inform to the district leadership, district Congress workers, all the leaders of Congress and the party workers. Today we are in P. Gannavaram Assembly trying to identify one man who will sincerely take every single person of this district along, who will fight for the cause of people, who will be a true congressman, who will believe in Congress philosophy, a obedient, a sincere, a dedicated worker, can be anybody, the smallest member of the
community who's hidden somewhere, we are trying to identify that person through this abhiyan called Sangathan Srijan Abhiyan, a very noble abhiyan given by our leadership, Honorable Mallikarjun Kharge ji, Rahul Gandhi ji, Priyanka Gandhi ji, and my leader, respected Venugopal ji. This is the first time in the history, as far as my knowledge goes, as far as I can think, and as far as I can believe. No political party has given this kind of assurance or liberty to common man or a common worker of any political party to decide their own leader who will be responsible for PEC also, who will be part of PEC, who will take important decisions like who is going to contest, who is going to be in what portfolio. This kind of ability that person should be having, and we are going to identify. I am so grateful to all my family members sitting here, my mother, my sisters, my brothers, all my people sitting in this hall, media hall. I am grateful to them that they have taken pain to come here today and advise me and guide me in the right path through this Sangathan Srijan to identify the gentleman, that youngster can be from any community, can be a youth, can be a senior leader, anybody. Sangathan Srijan is going to strengthen deprived people. వికలాంగులను సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా అందరితో సమానంగా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత్ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. వికలాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసుకోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అధిరోహిస్తున్నారని ఆయన కొనియాడారు. అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయా రాజేష్, జిల్లా అధ్యక్షులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వికలాంగులను మానవత్వంతో చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అన్నిటికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీలో నామినేటెడ్ పదవులు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వికలాంగం అనేది కూడా, అంటే అవయవ లోపం అనేది కూడా శరీరానికే కానీ మా సంకల్పానికి మాత్రం అడ్డు రాదు అని చెప్పేసి ఈరోజు ఈ సమాజంలో దివ్యాంగులందరూ కూడా ఎన్నో శరీర అవయవాల్లో కూడా లోపాలు ఉన్నా కూడా ఈరోజు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మరొక మారు శుభం చేసి, సమాజం అనేది కూడా వారి పట్ల చిన్న చూపు కూడా చూడకూడదు. వారు కూడా సమాజంలో కూడా ఒక భాగమే. మరీ ముఖ్యంగా కూడా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినుకోకుండా అందరూ కూడా వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే దివ్యాంగులకు ప్రత్యేకంగా కూడా ఈ దేశంలో కూడా కొన్ని చట్టాలు, కొన్ని హక్కులు కూడా ఈరోజు రాజ్యాంగం తరఫున కూడా కల్పించిన చరిత్ర మన భారతదేశానికి కూడా. మొట్టమొదటిగా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికే కానీ ఒక సామాజిక హోదా కల్పించి వారికి వికలాంగులందరికీ కూడా ఒకే మారు కూడా ఈ రాష్ట్రంలో 2 లక్షల వికలాంగులకి పెన్షన్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే. అంతేకాకుండా అన్ని రకాల కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కావచ్చు, ఏది ఇచ్చినా కూడా అన్నీ కూడా అమలుపరిచి కూడా చేసి వారికి హోదా కల్పించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఈరోజు ముందుకు పోతున్నారు. ఎంతోమంది కూడా ఈరోజు ఒక శరీర అవయవాలకు లోపాలు ఉన్నా కూడా ఈరోజు చాలామంది కూడా చదువుకొని కూడా ముందుకు పోతున్నారు. అంతెందుకు నేను ఇప్పుడు నేను గర్వంగా కూడా ఈరోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలో కూడా, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా వికలాంగుడు అయినా కూడా కేంద్ర మంత్రిగా కావచ్చు అనేక రకాలు కూడా తీసుకొని అన్ని రకాల గురించి, అంటే వారికి ఏది తీసిపోమని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను. అందుకోసం వారందరినీ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. కానీ ఈరోజు వికలాంగులకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్లు అవన్నీ ఇచ్చాడో వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా, వారిని చిన్న చూపు చూసే విధంగా కూడా దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి వారు తీసేయాలని చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో వారు చూపిన చొరవ, మేము ఏ దానికి కూడా తీసిపోదాం, పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీసులు కావచ్చు,
అన్ని ఆఫీసులు కూడా తీసుకుని రోడ్లోకి వచ్చిన దాన్ని కూడా అందరూ కూడా ఈరోజు దేశంలో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే వారి హక్కులకు కానీ వారి యొక్క బాధ్యతలకు కానీ ఏదైనా కానీ భంగం అనేది కలిగిస్తే మేము కూడా ఒకటే కూడా చేస్తామని చెప్పేసి నిరూపించిన చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనా మరొక అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.